డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నుంచి తనకు ప్రాణహాని ఉందని 2+2 భద్రత కల్పించాలని పారిశ్రామికవేత్త మాదాల శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. రఘురామ కుటుంబ కంపెనీకి సంబంధించి భారీగా రుణం తీసుకున్నారని, ఆ నిధులు దారి మళ్లిన వ్యవహారంలో తన వద్ద ఉన్న ఆధారాలను కేంద్ర విచారణ సంస్థలకు ఇవ్వొద్దని బెదిరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గత నెల 31వ తేదీన పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని, వెంటనే రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. పారిశ్రామికవేత్త మాదాల శ్రీనివాస్. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తమిళనాడులోని తూత్తుకుడిలో 189 మెగావాట్ల బొగ్గు ఆధారిత ఇండ్ భారత్ పవర్ జెన్ ఉండేది. భారీ ఆర్థిక బకాయిల వల్ల నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ ఆ కంపెనీని లిక్విడేషన్ చేయాలని ఆదేశించింది. దీంతో కంపెనీని 2022 మేలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ బహిరంగ వేలంలో గుంటూరుకు చెందిన మాదాల శ్రీనివాస్తో పాటు ఆయన సతీమణి అనిత కన్సార్టియం 101.42 కోట్ల రూపాయలకు కంపెనీని కొనుగోలు చేశారు. రఘురామకృష్ణంరాజు చెల్లించాల్సిన 267.88 కోట్లను వసూలు చేసుకోవడానికి, న్యాయస్థానాల్లో కేసులను కొనసాగించడానికి చట్టబద్ధమైన బాధ్యతా హక్కులను మాదాల శ్రీనివాస్కు కల్పించింది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు 1185 కోట్ల రూపాయల బ్యాంకు రుణాన్ని దారి మళ్లించిన వ్యవహారంపై కేంద్ర విచారణ సంస్థలు సిబిఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా ఇండ్ భారత్ పవర్ జెన్కామ్ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థలు మాదాల శ్రీనివాస్కు మెయిల్ పంపాయి. దాంతో ఆయన దర్యాప్తునకు మేము సహకరిస్తాము, మా దగ్గర ఉన్న సమాచారం పంపుతామని దర్యాప్తు సంస్థలకు సమాధానమిచ్చారు. కొంత సమాచారం కూడా పంపారు. అయితే కంపెనీకి సంబంధించిన కీలకమైన రికార్డులు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతికి చిక్కితే తనపై క్రిమినల్ కేసుల విచారణ వేగవంతమై శిక్ష పడుతుందనే భయంతో రఘురామకృష్ణంరాజు గత నెల 31వ తేదీన కొంతమంది మనుషులను తన ఇంటికి పంపించి కిడ్నాప్ చేయించడానికి ప్రయత్నించారు అని మాదాల శ్రీనివాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలకు కంపెనీకి సంబంధించిన వివరాలు ఇవ్వొద్దని రఘురామకృష్ణంరాజు తనను బెదిరిస్తున్నారు అని కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గత నెల 31వ తేదీన గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని హైకోర్టుకు తెలిపారు. తనకు రఘురామకృష్ణంరాజు వల్ల ప్రాణహాని ఉంది కాబట్టి తనకు 2+2 భద్రత కల్పించడంతో పాటు తానిచ్చిన ఫిర్యాదుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పారిశ్రామికవేత్త మాదాల శ్రీనివాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.